హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి బ్లాగ్స్. ఇవాళ మనం పేపర్ గణేశాన్ని తయారు చేసుకుందాం క్రాఫ్ట్ లాగా. ఇది కిడ్స్కి కూడా నేర్పిద్దాం. సో దానికోసం మనకి ఒక స్క్వేర్ పేపర్ తీసుకోండి. ఆల్ ద సైడ్స్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు ఆ పేపర్ని సెంటర్కి ఫోల్డ్ చేసి రివర్స్ తిప్పుకుని ఇప్పుడు పైన నేను చూపిస్తున్న విధంగా పైనుంచి మధ్యలోకి ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ ఫోల్డ్ చేసుకుని క్లోజ్గా ఫోల్డ్ చేసుకోండి. గ్యాప్స్ ఏమి ఉండకూడదు. అట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పి సెంటర్కి పైకి ఫోల్డ్ చేసుకోవడమే. 2 ఫోల్డ్స్ వస్తాయి మనకి. ఇక్కడ కింద నుంచి ఇలా 2 ఫోల్డ్స్ చేసుకున్న తర్వాత అంతేనండి. మనం ఐస్ చక్కగా బొట్టు అలానే ట్రంక్ దగ్గర ఇలా గీతల్లాగా పెట్టుకుంటే మన పేపర్ గణేష రెడీ అయిపోయినట్టేనండి. అండ్ కింద ఒకసారి ఏం చేయాలంటే సిజర్స్ తీసుకుని మనం దంతముల కోసం ఇట్లా ఇట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా లైట్గా కట్ చేసి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే ట్రంక్ షేప్ వస్తుంది. అంతేనండి, మన పేపర్ గణేష రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.